హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం అండి. చూడండి, నా దగ్గర ఉన్న ఫ్యాన్సీ శారీకి అయితే నేనైతే చూడండి ఇలా కట్ వర్క్ లేస్ తెచ్చుకొని ఇలా అయితే చేశానండి. అది ఎలా చేశానో చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే కట్ వర్క్ లేస్ నేను బయట నుంచి తెచ్చుకున్నాను. ఇలా ఫ్యాన్సీ శారీ, ప్లెయిన్ శారీ, దీనికి ఇలా సింపుల్గా ఉండడం నాకు నచ్చలేదు. అందుకే నేను ఇదైతే కట్ వర్క్ లేస్ అయితే తెచ్చుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, మనం ఈ కట్ వర్క్ లేస్ మన శారీకి వేసుకునే ముందు దానికైతే మార్కింగ్ చేసుకోవాలి కదా. ఆ మార్కింగ్ ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూడండి, చూపిస్తాను. స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. లైక్ చేయండి, నా ఛానల్ని వేరే వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే మార్కింగ్ చేసుకోవడానికి ఇలా అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, నేనైతే ఇలా తీసుకుంటున్నాను. ఇన్ కేస్ ఒకవేళ మీకు ఈ వీడియో అర్థం కాకపోతే మీ దగ్గర ఆల్రెడీ అంచు ఉన్న శారీస్ ఉంటాయి కదా, కొంచెం బార్డర్ వచ్చిన శారీస్ ఉంటాయి కదా, ఫ్యాన్సీ శారీస్కి ఇప్పుడు మొత్తం చిన్న లేస్ అని ఇస్తున్నారు కదా, ఆ లేస్ ప్రకారం అన్న మనం చేసుకోవచ్చు. అంటే ఫస్ట్ స్టార్టింగ్లో తెలియని వాళ్ళైతే అలా చేసుకోవచ్చు, లేదు తెలిసిన వాళ్ళైతే మార్కింగ్ ఆటోమేటిక్గా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. నేను సేమ్ మనం ఫాల్ ఎలా వేసుకుంటామో ఫస్ట్ మన శారీని అయితే అలా పెట్టేసేయాలి. నేనైతే ఫస్ట్ పైన అంచు నుంచి స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్, ఎందుకంటే లాస్ట్ ఎండింగ్లో మళ్ళీ సరిపోకపోతే ప్రాబ్లం అవుతుంది కదా అని నేనైతే ఫస్ట్ స్టార్టింగ్ అంచు నుంచి అయితే స్టార్ట్ చేసుకున్నాను, పైనుంచే స్టార్ట్ చేశాను. చూడండి, మనం లేస్ వేసుకునే ముందు దీన్ని అయితే ఇక్కడ కొంచెం ఫోల్డింగ్ చేసుకోవాలి. మన కట్ వర్క్ లేస్ని కొంచెం ఫోల్డింగ్ చేసుకోవాలి, లేకపోతే మళ్ళీ ఊడిపోయే అవకాశం ఉంటుంది కదా, అందుకు ఫోల్డింగ్ చేసుకుంటే స్టిఫ్గా ఉంటుందన్నమాట. చూడండి, మీ దగ్గర కూడా ఒకవేళ ప్లెయిన్ శారీస్ ఉంటే బయట నుంచి ఇలా తెచ్చుకోండి ఫ్రెండ్స్, లేకపోతే ఇప్పుడు ఆన్లైన్లో వస్తున్నాయి కదా, అలా అయినా చూడండి చాలా బాగుంటాయి. పట్టు శారీస్కే కాదు, ఇలా ఫ్యాన్సీ శారీస్కి, ప్లెయిన్ శారీస్కి కూడా చాలా బాగుంటాయి. ట్రై చేయండి ఫ్రెండ్స్ ఒకసారి. చూడండి, నేనైతే ఇలా చేసుకుంటున్నాను. నా సింపుల్ శారీ అనమాట. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఈ కట్ వర్క్ లేస్ అయితే 6 మీటర్స్ అయితే తెచ్చుకున్నాను ఫ్రెండ్స్ ఒకేసారి. ఇంకా మిగిలింది అదేమన్నా బ్లౌజ్కి వాటికి యూజ్ అవుతుంది. ఇలా అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఆల్మోస్ట్ అందరికీ తెలుసు అనుకోండి, కాకపోతే ఈ వీడియో తెలియని వాళ్ళ కోసం మాత్రమే ఫ్రెండ్స్. చూడండి, ఫస్ట్ మనం లేస్ అయినా ఫాల్ అయినా వేసుకునేటప్పుడు శారీ కొంచెం ఫోల్డింగ్ అలా కాకుండా మనమైతే ఇలా పెట్టుకుంటే శారీ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా రెండు మడతలలో మనం మిషన్ మీద ఇలా శారీ వేసుకున్నామనుకో, అది శారీ అనేది ఎక్కువ నలగదు. ఇలా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఇలా నిదానంగా స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడికి వచ్చేసరికి చివరికి వచ్చేసాం ఫ్రెండ్స్. చూడండి, పళ్ళు దగ్గర ఉన్నాం కదా, ఇక్కడ ఎలా అంటే డబల్ ఫోల్డింగ్ అయితే ఇవ్వాలి. ఇలా డబల్ ఫోల్డింగ్ అయితే ఇచ్చేసేయాలి. చూడండి, ఇలా డబల్ ఫోల్డింగ్ ఇచ్చామంటే అది మనం శారీ పళ్ళు పెడతాం కదా, పళ్ళు ఫోల్డింగ్ చేసుకునేటప్పుడు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఇలా ఫోల్డింగ్ చేసే స్టిచ్చింగ్ చేస్తే శారీ కూడా నీట్గా అనిపిస్తుంది. లేదు మనం అలానే చేసామనుకో, మనం పళ్ళు దగ్గర మనం ఫోల్డింగ్ చేసుకునేటప్పుడు అప్పుడు కొంచెం ప్రాబ్లం అవుతుంది అనమాట. చూడండి, ఎంత నీట్గా వచ్చింది. నాకైతే నచ్చింది. మీకు ఎలా అనిపిస్తుందో తెలీదు, కానీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. నాకు నచ్చిందని అందరికీ నచ్చాలని లేదు కదా. చూడండి, నేనైతే ఇలా చేశాను ఫ్రెండ్స్. చూడండి, ఇలా అయితే చేశాను. అదైతే కరెక్ట్గా మ్యాచ్ అయిందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. కట్ వర్క్ లేస్ అనేది అయితే కరెక్ట్గా శారీకి మ్యాచ్ అయిందని అనుకుంటున్నాను. మీ అభిప్రాయం ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, మళ్ళీ ఇలా ఫోల్డింగ్ చేసేసుకోవాలన్నమాట.
ఇలా చేయాలి. ఆ ఫోల్డింగ్ అనేది లోపలికి ఫోల్డింగ్ చేసేస్తే మనకు శారీ నీట్గా ఉంటుంది. మనం తర్వాత పళ్ళు వేసుకునేటప్పుడు పిన్ పెట్టేటప్పుడు కూడా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్. అంతే సింపుల్గా. ఇలా నేనైతే 2 టైమ్స్ స్టిచ్చింగ్ చేశాను ఫ్రెండ్స్. ఇలా ఫోల్డింగ్ చేసిన దగ్గర డబుల్ స్టిచ్ ఇచ్చుకోవాలన్నమాట. 2 టైమ్స్ అలా స్టిచ్చింగ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది, ఇంకా స్టిఫ్గా ఉంటుందన్నమాట. మనం స్టెప్ పెట్టుకునేటప్పుడు నీట్గా ఉంటుంది. చూడండి, స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక ఇక్కడ నుంచి నా మిషన్ ఒకటే సతాయిస్తుంది అనమాట. ఇక దారం మాత్రం ఎన్నిసార్లు తెగిపోయిందంటే అన్నిసార్లు తెగిపోయింది ఫ్రెండ్స్. అది ఎందుకంటారా, ఇది నేను తీసుకొచ్చిన కట్ వర్క్ లేస్ అనేది బాగా ఏమంటారు, అది కొంచెం అది సింథటిక్గా మక్మల్ క్లాత్ ఏమంటారు కదా, అది ఆ క్లాత్ అనమాట. బాగా మందంగా ఉండే వరకు దారం తెగిపోతుంది. అయినా కూడా ట్రై చేశాను. చూడండి ఫ్రెండ్స్, చూసే వాళ్ళకి సింపుల్గా అనిపించవచ్చు, కాకపోతే అది స్టిచ్చింగ్ చేసే వాళ్ళకే తెలుస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఎన్నిసార్లు దారం తెగిపోతుందో. దారం తెగిపోయినా పర్లేదని నేనైతే అలానే వేసుకుంటూ ఉన్నాను. చూడండి, నేను నా శారీ అనే కాదు, కస్టమర్ ఎవరు ఇచ్చినా కూడా నేను అలానే వాళ్ళది ఆ క్లాత్ బాగాలేదు అలా ఇలా అనైతే ఇలాంటి రీజన్స్ అయితే ఎవరికి చెప్పను. చూడండి ఫ్రెండ్స్, ఇలా వస్తూ ఉంటుంది అన్నమాట. ఇలా ఇంత కష్టపడాలి, టైలరింగ్ చేయాలంటే ఇంత కష్టపడాలి ఫ్రెండ్స్. చూడండి, అంతే కదా, సింపుల్ కదా అనుకుంటాం, కానీ ఆ వర్క్ చేసే వాళ్ళకి తెలుస్తుంది అది ఎంత కష్టం అన్నది. వర్క్ చేసే వాళ్ళకి తెలుస్తుంది ఫ్రెండ్స్. చూడండి, మొత్తానికైతే ఇలా అయిపోయింది ఫ్రెండ్స్. ఆ రోజు మొత్తం ఎన్నిసార్లు దారం దిగిందంటే అన్నిసార్లు దారం దిగింది. లాస్ట్కి నేను ఎలా అయినా ఫినిష్ చేసేసాను శారీ. చూడండి టోటల్ వర్క్ ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్, లుక్ ఎలా ఉందో నా శారీది. చాలా బాగుంది కదా. చూడండి ఫ్రెండ్స్, సింపుల్ శారీ. ఇలా మనం పట్టు శారీస్కి వేస్తే అలా కూడా బాగుంటుంది, పట్టు శారీస్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, కాకపోతే నాకు పట్టు శారీస్కి అంత అనిపించలేదు. దీనికి ఒకసారి ట్రై చేద్దామని ట్రై చేసా. ఇది మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే తీసాను ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో. ఈ వీడియో మీకు నచ్చితే మీ దగ్గర ఉన్న శారీస్ కూడా మీరు ఇలా కట్ వర్క్ లేస్ తెచ్చుకొని ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుందనమాట, నాకైతే నచ్చింది. నా ప్లెయిన్ శారీకి ఈ లుక్ అయితే ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇంకో విషయం కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటాను. ఈరోజు మార్నింగ్ నాకు బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయమని ఇచ్చారు. ఇది వచ్చేసి కట్ వర్క్ అనమాట ఫ్రెండ్స్. ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చారంట అక్క. ఇది వచ్చేసి కట్ వర్క్, మొత్తం జెర్రీతో వర్క్ చేశారు ఫ్రెండ్స్. అక్కడక్కడ స్టోన్స్ అతికిచ్చారు. చూడండి, హ్యాండ్ లెంత్ అయితే 10 ఉంది ఫ్రెండ్స్. హ్యాండ్ లెంత్ 10 ఉంది. హ్యాండ్స్ కూడా కట్ వర్క్ ఇచ్చారు, కొంచెం లైట్ అంటే కట్ వర్క్ మామూలుగా ఇచ్చారు. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో, జెర్రీ వర్క్ అనమాట. బ్యాక్ లెంత్ వచ్చేసి 15 ఉంది ఫ్రెండ్స్. ఆటోమేటిక్గా ఎవరికైనా సరిపోతుంది. 15 ఉంది. బ్యాక్ కట్ వర్క్ ఇచ్చారు. చూడండి, ఇలా అయితే ఉంది. ఇది ఆన్లైన్లో తీసుకున్నారంట, తక్కువ బడ్జెట్లో అయితే తీసుకున్నారంట. చూడండి, ఇలా అయితే ఉంది హ్యాండ్స్ అండ్ బ్యాక్ పార్ట్. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్. చూడండి, ఇదైతే ఫ్రంట్ పార్ట్ అండి. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్, ఇది వచ్చేసి హ్యాండ్స్ అనమాట. హ్యాండ్స్ టోటల్ అయితే చాలా బాగుంది. సో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.